శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు సంకటహర చవితి సందర్భంగా వినాయకుణ్ణి ఏ విధంగా పూజించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం. ఈరోజు తిథి మార్గశిర బహుళ చవితి రాత్రి 9:20 వరకు, నక్షత్రం పునర్వసు ఉదయం 9:25 వరకు, తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభం. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి బుధ శుక్ర వృశ్చికంలోను, కుజుడు ధనురాశిలోను, రాహువు కుంభంలోను, శని మీన రాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాల వలన హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలుంటాయని గ్రహించాలి. నూతన ప్రాజెక్టుల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఆశాభంగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామి వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు వీటిపైన కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. ఇక భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థికంగా నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో ఇబ్బందులు అనేవి కొనసాగుతూ ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. శత్రువుల వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించకపోతే అధిక ధన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా మీ శ్రేయోభిలాషులతోటి మాట్లాడి తగు విధంగా నిర్ణయాలు తీసుకోవటం అనేది మంచిది. మేషరాశి వారు ఈరోజు సంకటహర చవితి సందర్భంగా వినాయకుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఎటువంటి మార్పులు అయితే గోచరించడం లేదు. అయితే అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు మాత్రం కనపడుతూ ఉంటాయి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ప్రతికూలత అనేది ఎక్కువగా గోచరిస్తోంది. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండటం, కోర్టు విషయాలలో విజయం కలగటం, వీటన్నిటితో పాటు మీ శత్రువులపైన విజయాన్ని సాధించటం ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మీ యొక్క బంధువుల్ని, మిత్రుల్ని కలిసే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి అందే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వృషభ రాశి వారు మాత్రం మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉండాలి. మీ సంతానం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలు వీరికి కూడా ప్రశాంతత కోసం, ధైర్యం కోసం, వీరు మనోనిబ్రం కోల్పోకుండా ఉండటం కోసం దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటే మంచిది. వీటన్నిటితో పాటు మీరు మీ స్నేహితులకి, బంధువులకి ఆర్థిక సంబంధమైన విషయాలలో వాగ్దానాలు చేయటం వలన ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు గణపతి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి. దీంతో పాటు హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయని గ్రహించాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వీరికి ఆశించినట్టుగా మార్పులు అనేవి కనిపించడం లేదు. మీ యొక్క కుటుంబ సభ్యులతోటి తగువులు, నిందలు భరించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీ కుటుంబ సభ్యులు మీ మాట వినకపోవటం, ఆస్తి సమస్యలు ఉండటం, అలాగే మీ యొక్క బంధుమిత్రులు కూడా మీకు సకాలంలో సహాయం అందించకపోవటం ఇవి మీకు నిరాశను కూడా కలిగిస్తూ ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలు వీరికి కూడా ప్రతి పనిలోనూ కూడా ఎవరిదో ఒకరి సహాయం కోసం వీరు ఎదురు చూస్తూ ఉంటారు. ఆశించినట్టుగా పనులు పూర్తి కావట్లేదు అనే ఒక
ఆలోచన వీరిలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. మీకు సంబంధం లేని విషయాలలో మాత్రం మీరు కల్పించుకోకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. అన్ని విషయాలలో కూడా జాగ్రత్త వహించాలి. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు గణపతి యొక్క షోడశ నామావళి చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు అయితే గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా మీరు తగు విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. మీ సోదర సోదరీమణులతోటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. మీ యొక్క సంతానము, వారి యొక్క అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. పనులు వాయిదా పడటం కానీ, ఆశించినట్టుగా వేగవంతంగా పూర్తి కాకపోవటం, ఇవి మీకు నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి వ్యాపారపరంగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించడం లేదు. అయితే మీరు కనుక నూతన రుణ ప్రయత్నాలు చేస్తుంటే అందులో ఆలస్యం కలిగే అవకాశాలు మాత్రం గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆశించినట్టుగా మార్పులు చేర్పులు లేకపోవటం, ఉన్నతాధికారులకి జవాబు చెప్పుకోవలసిన పరిస్థితులు, వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయాల్సిన అవసరం, ఇవి మీ పైన ఎక్కువగా ఒత్తిడిని కూడా గురి చేస్తూ ఉంటాయి. సమయానుకూలంగా పనులు పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉంటారు. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు సంకటహర చవితి సందర్భంగా లక్ష్మీ గణపతిని ఆరాధన చేయటం, స్వామివారిని దర్శించుకోవటం వలన వీరికి కలుగుతున్న అశాంతి ఏదైతే ఉందో అది తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా పనులన్నీ నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. వీటన్నిటితో పాటు ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీ సంతానం గనక విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తుంటే అందులో సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నా వీటికి సంబంధించి ఎటువంటి పెట్టుబడులు పెట్టడం కానీ, లేకపోతే వీటికి సంబంధించి ఎటువంటి మార్పుల గురించి మీరు ఆలోచన అయితే చేసే అవకాశాలు గోచరించడం లేదు. ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు ఉండటం కానీ, లేకపోతే వాహనాలకు సంబంధించి ప్రమాదాలు లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించడం మాత్రం అవసరం. కుటుంబ సభ్యులతోటి కలహాలు, కుటుంబ సభ్యులతోటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయాలలో కూడా జాగ్రత్త వహించాలి. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలంగా ఉంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీరు మీ శత్రువులపైన విజయాన్ని సాధించడం, కోర్టు విషయాలలో అనుకూలత, ఆర్థికపరమైన విషయాలలో కూడా రావలసిన బకాయిలు చేతికి అందటం, ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. స్థిరాస్తి విషయాలలో మీ సోదర సోదరీమణులతోటి కలుగుతున్న విభేదాలు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు కూర్చొని పరిష్కరించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలని గనక మనం పరిశీలిస్తే వీరు పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అలాగే వీరి యొక్క బంధువులకి, స్నేహితులకి ఆర్థిక సహాయం చేయడానికి కూడా వీరు ముందడుగు వేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి, వారి పేరు మీద పెట్టుబడుల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కన్యారాశి వారు ఈరోజు సంకటహర చవితి సందర్భంగా విజయ గణపతిని ఆరాధన చేయటం, స్వామివారి దర్శనం వీరికి కలుగుతున్న చికాకులను తొలగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సంతానము, వారి అభివృద్ధి వీటి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సంతానం గురించి, వారి యొక్క వైవాహిక జీవితం గురించి కూడా మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానము ఇలాంటివి చేయటం అనేది అవసరము. మీరు అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేయకుండా పూర్తి చేయటానికి ప్రయత్నించాలి. ఇక వీటన్నిటితో పాటు స్థాన చలనం కోసం ప్రయత్నిస్తున్నా, బదిలీల కోసం ప్రయత్నిస్తున్నా
ఇందులో ఎటువంటి మార్పులు చేర్పులు గోచరించటం లేదు. ఇతరులకి సహాయం చేయటం కోసం మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు మీ యొక్క ఉద్యోగము, వ్యాపారము వీటి మీద కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు సంకటహర చవితి సందర్భంగా హరిద్ర గణపతిని పూజించటము, స్వామివారిని అర్చించటం వలన వీరికి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రత్యేకించి ఎటువంటి మార్పులు ఈ రోజైతే గోచరించడం లేదు. ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత గోచరిస్తోంది. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి మాత్రం మీరు శ్రమిస్తూ ఉంటారు. దీంతో పాటు మీ బంధువుల్ని, మిత్రుల్ని కలిసే అవకాశాలు, వారి నుంచి మీకు సహాయ సహకారాలు అందే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి మాత్రం మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. వాయిదా పడుతున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నేర్పుతో పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మంచి పనుల కోసం అని చెప్పి మీరు ధన సహాయం చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. ఉద్యోగంలో మార్పుల గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు శక్తి గణపతిని ఆరాధన చేయటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. మీ యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి, ముఖ్యంగా మీ యొక్క తల్లిగారి ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉండాలి. కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న తగువులు, గొడవలు, వారితోటి ఎటువంటి మనస్పర్ధలు కలుగుతున్నా వీటన్నిటినీ కూడా మీరు కూర్చొని మాట్లాడుకోవడానికి ప్రయత్నించాలి. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఇబ్బందిగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. సోదర సోదరీమణులతోటి కూడా ఆస్తికి సంబంధించిన తగువులు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక జాగ్రత్త వహించాలి. ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి ప్రత్యేకించి ఎటువంటి మార్పులు అయితే ఈరోజు ధనురాశి వారికి గోచరించడం లేదు. ఇక ధనురాశికి చెందిన స్త్రీలు వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది కనుక తగు విధంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. ఇక వీటన్నిటితో పాటు మీ సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్యం వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ధనురాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ గణపతి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు, ప్రయత్నపూర్వకంగా ప్రతి పనిని పూర్తి చేస్తారు. ఎటువంటి కష్టం ఎదురైనా సరే ఆ పనిని మీరు పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి మార్పులు అయితే గోచరించడం లేదు. వీటన్నిటితో పాటు మీరు మీ ఖర్చులని అధిగమించడానికి మాత్రం ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. దుబారా ఖర్చులు అధికంగా ఉండటం వలన ఈరోజు మీరు ఆర్థికపరమైన విషయాలలో కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయని కూడా గ్రహించాలి. ఉద్యోగానికి సంబంధించి బదిలీలు, స్థానచలనము వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఈరోజు ఆశించినట్టుగా మార్పులు ఉండే అవకాశాలు మాత్రం గోచరించడం లేదు. మకర రాశికి చెందిన వారు ఈరోజు సంకటహర చవితి సందర్భంగా లక్ష్మీ గణపతిని ఆరాధన చేయటం, స్వామివారిని దర్శించుకోవటం మీకు మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు కూడా అనేక విషయాలలో వీరు ఖర్చులని అధిగమించడానికైతే ప్రయత్నించాలి. ఖర్చులు అధికంగా ఉండటం, దాని వలన ఇబ్బందికి గురి కావటం అనేది గోచరిస్తోంది. పొదుపు పాటించడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని కూర్చొని మాట్లాడుకోవడానికి ప్రయత్నించాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతో పాటుగా మీ ఇంటికి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా, మీ స్థిరాస్తి విషయాలలో మీకు తగువులు ఉన్నా, లేకపోతే మీ యొక్క ఇంటికి సంబంధించి ఎటువంటి రిపేరింగ్ వర్కులున్నా వీటికి సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రం మీరు ప్రయత్నించాలి.
వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారం మిశ్రమంగా నడవబోతోంది. వీరికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు రుణ విమోచక గణపతి స్తోత్రాన్ని చదవటము, వినటము, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా ప్రశాంతత కోసం, ధైర్యం కోసం వీరు ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి కావాలని ఆకాంక్షిస్తూ ఉంటారు. వృత్తిపరమైన ఇబ్బందులు ఎటువంటివి ఉన్నా కూడా వాటిని ఎదుర్కోవడానికి వీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు మీరు ఆర్థికంగా కూడా మీరు ఇబ్బందికి గురి కావటం లేక ఖర్చులు అధికంగా ఉండటం అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం అంతగా ఆశించినట్టుగా మార్పులు అనేవి గోచరించడం లేదు. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి మీ వ్యాపార అభివృద్ధి కోసం మీరు ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రతి పని కూడా ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ధన నష్టం కలుగుతుంది గనక జాగ్రత్త వహించాలి. మీనరాశికి చెందిన వారు ఈరోజు సంకటహర చవితి సందర్భంగా వినాయకుడి యొక్క వజ్రపంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి 12 రాసుల వారి ఫలితాలు. సంకటహర చవితి సందర్భంగా ఆ గణేశుని యొక్క అనుగ్రహం 12 రాసుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు సంకష్టహర చతుర్థి ఉంది. ఈ సందర్భంగా గణపతిని ప్రత్యేకంగా పూజిస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ప్రధానంగా సంకష్టహర చతుర్థి సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి వెండి గణపతిని పూజించడం ద్వారా, వెండి గణపతికి అభిషేకం చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే గణపతిని పూజించే సమయంలో ఈరోజు జిల్లేడు పూలతో గణపతిని పూజించి వెలగపండు నైవేద్యంగా సమర్పించినట్లయితే సొంతింటి కళను తొందరగా సాకారం చేసుకోవచ్చు. మందార పూలతో గణపతిని పూజించి దానిమ్మ పండు గింజలు నైవేద్యంగా సమర్పించినట్లయితే సంకష్టహర చతుర్థి సందర్భంగా అంతఃశత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈరోజు సాయంత్రం గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి గరికపోచలు కలిపి నీళ్లతో అభిషేకం చేయించుకోవడం ద్వారా పోగొట్టుకున్న ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సంకష్టహర చతుర్థి సందర్భంగా సంకటనాశక గణేశ స్తోత్రాన్ని ఈరోజు చదివినా విన్నా అన్ని సంకటములు, కష్టాలు తొలగింపజేసుకుని గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్త మీరీతి ఇతర విషయంబు చేర నిర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు ప్రహ్లాదుడు. ఆ మందార మకరంద పానం చేస్తున్న వాడికి ఎంత సంతోషమో, ఎంత తృప్తో. కాబట్టి ఈ పాదములను చూడండి. కలియుగంలో ఈ పాదములను ఎవరు చూశారో వాళ్ళకి భవాంబోధి కటిదగ్నమగునటంచు, సంసార సముద్రం నడుం వరకే వస్తుంది, నన్ను నమ్మండి అని ముద్ర పట్టాడు. ఏమివ్వాలి ఆయనకి? నాకు ఇది ఇవ్వండి అని ఆయన అడగలేదు. ఆయన చెప్పింది ఒకటే, ఏకేన తులసి మాత్ర తలేనాపి నరోత్తమా పూజయే భక్తిభావేనా తంరక్షామితిమత్మనః. ఇది ప్రతిజ్ఞ వెంకటేశ్వర స్వామి వారిది. నువ్వు పరమ ప్రీతితో ఒక్క తులసి దళాన్ని తీసుకొచ్చి నా పాదాల మీద వేయించాలి. నీ వెంట పరిగెడతాను నేను. నువ్వు నా వెంట పడ్డం కాదు, నేను నీ వెంట పరిగెడతాను. ఆయన భక్తికి వశుడు. అందుకే శంకరుడు శివానంద లహరి చేస్తూ అంటారు, వటుర్వా గేహీవా యతిరిపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిద్భవతు భవకింతేన భవతి యదీయం హృత్పత్నం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వాసి అంటారు. నువ్వు నీ హృదయం అనేటటువంటి పద్మాన్ని ఆయన పాదముల మీద పెట్టాలి తప్ప భవసి భవభారంచ వహసి, ఆయన నీ భారం వహించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఆయన ప్రతిజ్ఞ చేశాడు, ఎవడు నాకు భక్తుడయ్యున్నాడో వాణ్ణి నేను రక్షించడం వాడి కోసం కాదు, నా కోసం. వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు. ఎందుకంటే నన్ను నమ్ముకున్న ఆ భక్తుడిని నేను రక్షించనప్పుడు నేనున్నా మాట ఇక లోకం నమ్మదు. వాణ్ణి రక్షించడం వాడి కోసం కాదు, నేనున్నానని నిరూపించుకోవడానికి నా కోసం అన్నాడు. అంతటి ఉదారుడు.
వెంటపడి రక్షిస్తాడు. అందుకే ఎక్కడ ఉండి పిలవండి పలుకుతాడు. వెంకటాచల మహాత్మ్యము అని ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రచించింది తల్లి తరిగొండ వెంగమాంబ గారు. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఆవిడ ఏది రచన చేసినా ప్రతిరోజు రాత్రి ఊయల ఊగుతూ ఆవిడ రచన చేసిన పద్యాలు చెప్తుంటే వెంకటేశ్వర స్వామి చెక్కిట చేయి చేర్చి వింటూ ఉండేవారు. అందులో ఆవిడ రహస్యం చెప్పింది. పద్మావతీ పరిణయం అయిపోయిన తరువాత లక్ష్మీదేవి వెంకటేశ్వరుణ్ణి వచ్చేమంది వైకుంఠానికి. అందుకు శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమజా రమమానాయ వెంకటేశాయ మంగళం. ఆయన అన్నాడు, లక్ష్మీ నేను వచ్చేయచ్చు, కానీ ఇక్కడ ఒక లక్షణం ఉంది, ఇది కలియుగం. కలియుగంబున ప్రజలు సమస్త పాపకర్మంబులనరించి ఆపదలు కలుగగా అప్పుడు నన్ను స్మరించి మోరలెత్తి పలు విధంబుల నన్ను పేర్కొనుచు ప్రార్థనలు చేయు సమయమంబునందు వాళ్ళు ఎన్నో పాపకర్మలు చేసేస్తూ ఉంటారు. కలిపురుషుడి యొక్క ఉద్ధతి చేత మనసు నిలబడదు, తప్పులు చేస్తారు. ఆ పాపాలు అనుభవంలోకి వస్తాయి, అవి రోగం కింద వస్తాయి. వచ్చినప్పుడు ఒక్కడు పడుంటాడు వైద్యశాలలో, ఎవరు ఉండరు పక్కన. అప్పుడు ఎవరు గుర్తొస్తారు? ఒంట్లో ఓపికన్న నాళ్ళు గుర్తొచ్చాడా, గుర్తు రాలేదా వదిలేయండి. అప్పుడు ఆయన గుర్తొస్తాడు. స్వామి స్వామి నన్ను ఆదుకో స్వామి, ఏడుకొండలవాడా వెంకటరమణ ఆపద మొక్కులవాడా అనాథరక్షక, నీ దగ్గరికి వచ్చి నిలువుదోపిడి ఇస్తానంటాడు. ఆయన అన్నాడు లక్ష్మీదేవితో, ఒక పక్క కలిపురుషుడు బాధ పెట్టాడా, పాపం ఆ కలిపురుషుడు యొక్క వ్యగ్రత వల్ల పాపాలు చేసేసాడా, ఆ పాపాలు రోగంగా వచ్చి పొటమరించినప్పుడు నన్ను నమ్మి పిలిచాడా, గోవిందా కాపాడన్నాడా, నేను కూడా ఉండకుండా వైకుంఠానికి వెళ్ళిపోతే ఇక వాడిని రక్షించేవాడెవరు? అందుకే లక్ష్మి కలియుగంలో ఏం చేస్తానో తెలుసా? తత్పాపరూపమైనట్టి ధనంబు ఈ కొండపైకు రప్పించి నిస్పృహుండనగుచు. పాపాన్ని డబ్బు మీద తీసుకుంటాను. ఎవడో ఒక్కడుంటాడు పద్మావతి, వాడు మాత్రం నన్ను నమ్ముకున్నవాడు. వాడు ఎప్పుడు పరమ ధర్మంతో ధార్మికమైన జీవితంతో భక్తితో నేనున్నానని నమ్మి బతుకుతూ ఉంటాడు. అలాంటి వాడు ఉన్నాడే, వాణ్ణి చూడకుండా నేను ఉండలేను.